తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కిందికి దించుకొని తెడ్డు కట్టె, దీన్ని రాయలసీమలో తెడ్డు కట్టె అంటారు. దీన్ని తీసుకొని ఒక కర్ర దాన్ని తీసుకొని మనం బాగా కలియబెట్టాలి. పిండి ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే జారుగా ఉండకూడదు, ముద్ద వచ్చేలాగా చేసుకోవాలి. అందుకు పిండిని ఇంకా అవసరమైతే వేసుకోండి. పిండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి. అన్నం కూడా బాగా కలిసిపోవాలి. ఇది ముద్ద కట్టుకునేకి వీలుగా మనం చాలా బాగా మెత్తగా అయ్యేలాగా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిసిపోయాక పిండి ఉండలు లేవు అనుకున్న తర్వాత దీనిని మరలా స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఉంచాలి. తర్వాత దీనిని ఇప్పుడు మనం ముద్దలు చేసుకుందాం. ముద్దలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకుందాం. ఆ ప్లేట్లో మనకు కావలసిన సైజు ముద్ద ఎంత కావాలో అంత సంగటి తీసుకొని నీళ్లతో చేతిని తడి చేసుకొని ఈ ముద్దను మనం రౌండ్గా షేప్ వచ్చే వరకు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేసుకొని రౌండ్గా చేసుకొని మనం ప్లేట్లో వేసుకొని తినచ్చు. అలాగే ఇంకొక ముద్ద ఎలా తయారు చేద్దామో చూద్దాం. సేమ్ ఇలాగే ఒక గెరటెలో తీసుకొని ఎంత సైజు కావాలో దాన్ని బట్టి మనం సంగటి తీసుకోవాలి. తీసుకొని దాన్ని మరలా సేమ్ చేత్తో తడి చేసుకొని ఇలా ముద్ద వచ్చే వరకు దాన్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలో అన్ని ముద్దలు మీరు తయారు చేసుకొని దీనిలో నెయ్యి వేసుకొని ఏదైనా పుల్లకూర కానీ పల్లీల చట్నీ కానీ ఏదైనా కారం కానీ రోటి పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాటుకోడి పులుసు ఇలా నాన్ వెజ్తో పులుసు కూరలతో చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై.